చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పటి పరిస్థితులకు, జగన్ రెడ్డి ఇప్పుడు విపక్షంలోకి వచ్చిన ఏడాది తర్వాత పరిస్థితులకు ఎంతో తేడా కనిపిస్తోంది. అప్పుడు ఇప్పుడు నేతలు ఎలాంటి మీటింగులు పెట్టినా జనం భారీ సంఖ్యలో వచ్చేవారు, వస్తున్నారు. ఇద్దరు పాపులర్ నాయకులు కావటంతో వారిని చూసేందుకు భారీగా జనసందోహం తరలిరావటం సహజమే అనుకోవాలి. కాకపోతే జగన్ రెడ్డి విపక్షంలోకి వచ్చిన తర్వాత తాను ప్రభుత్వంలో ఉన్నప్పటి కంటే ఎక్కువ దూకుడును ప్రదర్శిస్తున్నారు. జగన్ రెడ్డి ఇటీవలి కాలంలో వేరువేరు కారణాలతో 3 చోట్ల పర్యటించారు. ఆయన పర్యటనలపై బురద జల్లేందుకు టీడీపీ మీడియా ఫ్యాక్టరీ విశ్వ ప్రయత్నం చేసింది. ఆయన జగన్ భయపడలేదు, వెనుకంజ వేయలేదు. మీటింగ్లకు వెళ్లటం కూడా ఒక విజయ యాత్రే అన్నట్లుగా జగన్ రెడ్డి భావించారు. తొలుత తెనాలి, తర్వాత పొదిలి, ఇటీవల సత్తెనపల్లి ఎక్కడికి వెళ్లినా జగన్కు అనూహ్య స్పందన వచ్చింది. అందులోనూ సత్తెనపల్లి పర్యటన ఒక హైలైట్గా చెప్పుకోవాలి. తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ బయలుదేరి సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల చేరుకునేందుకు 8 గంటలు పట్టింది. ఉదయం 9 గంటలకు బయలుదేరిన జగన్ మొత్తం 80 కిలోమీటర్లు ప్రయాణించడానికి సాయంత్రం 5 గంటలయ్యింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలను దాటుకొని మరీ జగన్ను చూసేందుకు జనం వచ్చారు. ఆయన కాన్వాయ్ను ఆపి మరీ నినాదాలిస్తూ ఉండటంతో పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి నేతలు ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ జగన్ను ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. జనం దూసుకురాకుండా పోలీసులు 18 చెక్పోస్టులు పెట్టినా వాటిని తోసుకొని మరీ జగన్ను చూసేందుకు జనం వచ్చారు. రోడ్లన్నీ జనసంద్రం కావటంతో పోలీసులు కూడా వాళ్ళని ఆపలేని పరిస్థితి ఏర్పడింది. జగన్ పర్యటన జరుగుతున్నంతసేపు దాన్ని ఫెయిల్యూర్ గాను, వైసీపీ నేతలు, కార్యకర్తలు రౌడీతనం చేస్తున్నారని చెప్పేందుకు టీడీపీ అనుకూల ఎల్లో మీడియా ప్రయత్నించింది. 2 వ్యక్తులు చనిపోతే ఆ నెపాన్ని జగన్ పై నెట్టేందుకు వెనకాడలేదు. జగన్ కాన్వాయ్ ఢీకొని ఒక వ్యక్తి చనిపోయినట్లుగా ప్రచారం చేశారు. కాసేపటికే పోలీసులు వివరణ ఇస్తూ అతను జగన్ కాన్వాయ్ ఢీకొని చనిపోలేదని వివరణ ఇచ్చారు. ప్రైవేట్ వాహనం గుద్దేసి వెళ్లిపోవడంతో వ్యక్తి చనిపోయాడని, ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని ఖాకీలు వివరణ ఇచ్చారు. రెండో వ్యక్తి విషయంలోనూ దాదాపు అదే జరిగింది. జగన్ టూర్కు వస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని టీడీపీ ప్రచారం చేసింది. 3 వాహనాలకు మించి రాకూడదని, 100 మందికి మించి గుమ్మిగూడ వద్దని ఆంక్షలు విధించింది. జగన్ కాన్వాయ్లో 3 వాహనాలే ఉన్నమాట వాస్తవం. దాంతో పోలీసులు ఆయన్ను ఆపలేకపోయారు. 100 మందికి మించి వేలాదిగా జనం వచ్చారు. జన సందోహాన్ని జగన్ పిలవలేదు, అభిమానంతో వాళ్లే వచ్చారు. వైసీపీ వాళ్లు కూడా జనాన్ని ఆపలేకపోయారు. అయినా సరే జగన్ పర్యటన ముగిసిన మరుసటి రోజు ఆయనపై కేసు పెట్టారు. జగన్ 3 పర్యటనల్లోనూ ఎక్కడా గందరగోళం లేదు, ఎక్కడా తొక్కిసలాట జరగలేదు. జనం వచ్చారు, జగన్ను చూశారు, కేరింతలు కొట్టారు, వెళ్లిపోయారు. అంతే, అంతవరకే జరిగింది. చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు గుంటూరు, కందుకూరు లాంటి చోట్ల ఆయన సభ పెడితే తొక్కిసలాట జరిగి 2 డజన్ల వరకు జనం చనిపోయారు. గుంటూరులో ఏదో పంపిణీ చేయబోయి తొక్కిసలాటలో జనాన్ని చంపేశారు. కందుకూరులో ఇరుకు రోడ్డు మీద మీటింగ్ పెట్టారు. చంద్రబాబు చేరుకునే సమయానికి సభ కిక్కిరిసిపోయింది. అప్పుడే సరిగ్గా గోడ కూలింది. దాంతో జన సందోహం మధ్య ఎవ్వరూ ఎటూ పోలేక 1/2 డజన్ మంది వరకు చనిపోయారు. అప్పటి ఘటనలన్నిటినీ వైసీపీ ఇప్పుడు గుర్తు చేస్తోంది. తమకు టీడీపీకి ఉన్న తేడా అదేనని చెప్పుకుంటోంది. తమ కార్యకర్తలు ఎక్కడా సంయమనం కోల్పోలేదని అంటోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.